హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయాల పరిధిలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు, డీడీఓలు అందరూ ఒక అత్యంత కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వును గమనించాలని కోరటమైనది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓఎంఎస్ నెంబర్ 57 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 20th July 2026 ప్రకారంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ యొక్క పూర్తి సర్వీస్ రికార్డును తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా డిజిటల్ రూపంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది వాస్తవానికి ఈరోజే మొదలైంది కాదు. గతంలో నుంచే ఈ జీవో నెంబర్ 99 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 3rd December 2020 ద్వారా ఈఎస్ఆర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో ఉద్యోగులు డేటాను ఈ మేరకు esr.ap.gov.in అనే ప్రత్యేక వెబ్సైట్ ద్వారా నమోదు చేసేవారు. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి కొత్త జీఓఎంఎస్ నెంబర్ 57 ప్రకారంగా పాత వెబ్సైట్లో డేటాను ఇప్పుడు మనం హెచ్ఆర్ఎంఎస్ కోసం వాడుతున్న అత్యాధునిక పోర్టల్ అయినటువంటి నిధి పోర్టల్ nithi.apcfss.in పూర్తిగా అనుసంధానం చేయడం జరిగింది. అయితే మరి దీని అర్థం ఏమిటంటే ఇకపై సర్వీస్ రికార్డులకు సంబంధించి అన్ని వ్యవహారాలు నిధి పోర్టల్లోనే నిర్వహించబడతాయి. పాత వెబ్సైట్లో మీరు గతంలో నమోదు చేసిన డేటా కూడా ఇప్పటికే నిధి పోర్టల్లోకి విజయవంతంగా బదిలీ చేయబడింది. కాబట్టి ఇప్పుడు కొత్త మార్పులు లేదా అప్డేట్స్ అన్నీ కూడా మీరు నిధి పోర్టల్ nithi.apcfss.in చేయవలసి ఉంటుంది. గతంలో జీఓఎంఎస్ నెంబర్ 99లో సూచించిన విధంగానే ఈఎస్ఆర్ను మొత్తం 9 విభాగాలుగా విభజించడం జరిగిందనమాట. ఇప్పుడు నిధి పోర్టల్లో కూడా అలాగే 9 భాగాల విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తద్వారా డేటా ఎంట్రీలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకత అనేది ఉంటుంది. మరి జీఓఎంఎస్ నెంబర్ 57లోని అంశాల ప్రకారంగా జిల్లా స్థాయి నుండి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు కూడా పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తమ యొక్క ఈఎస్ఆర్ నమోదు ప్రక్రియ అనేది August 1, 2026 నుండి నిధి పోర్టల్లో ప్రారంభించవలసి ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి సంబంధిత కార్యాలయ అధిపతులు హెచ్ఓడిస్ లేదా డీడీఓస్ గారు అత్యంత బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. వారు ముందుగా ప్రతి ఉద్యోగికి సంబంధించి ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ అంటే ఎస్ఆర్ ఏదైతే మనకు ఉంటుందో ఆ ఎస్ఆర్ను అంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి చేతితో రాసిన బుక్ అనమాట. ఎస్ఆర్ దగ్గర పెట్టుకొని ఈ యొక్క ఎస్ఆర్ను దగ్గర పెట్టుకొని అందులోని ప్రతి ఒక్క ఎంట్రీని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. పుస్తకంలో ఉన్న వివరాలకు ఆన్లైన్లో నమోదై చేయబోయే వివరాలకు ఎక్కడ ఏమాత్రం తేడా ఉండకూడదు. అందుకే టీటీఓ గారికి ఇది ముఖ్య సూచన అండి. ముఖ్యంగా July 31, 2026 నాటికి పూర్తి కావాల్సిన అన్ని ఎంట్రీలను ఫిజికల్ బుక్లో ముందుగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఆ సర్వీస్ రిజిస్టర్ను స్పష్టంగా స్కాన్ చేసి ఒకే పీడిఎఫ్ ఫైల్గా భద్రపరచుకోవాలి. టోటల్ ఎస్ఆర్ మొత్తాన్ని కూడా స్కాన్ చేసి ఓన్లీ 1 పీడిఎఫ్ రూపంలో భద్రపరచాలి. ప్రతి ఉద్యోగికి సంబంధించి దాదాపు 20 రకాల ముఖ్యమైన సర్వీస్ ఈవెంట్లను ఈ యొక్క స్కాన్ చేసిన కాపీలో మరియు ఆన్లైన్ డేటాలో సరిచూసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే మొదటిది నియామక ఉత్తర్వులు అపాయింట్మెంట్, రెండవది సర్వీస్ క్రమబద్ధీకరణ రెగ్యులరైజేషన్, మూడవది ప్రొబేషన్ డిక్లరేషన్ నాలుగవది వేతన మార్పులు లేదా ఇంక్రిమెంట్స్ చేంజ్ ఇన్ పే, ఐదవది వాడుకున్న సెలవులు లీవ్స్ అవైల్డ్, అలాగే ఆరవది బదిలీలు ట్రాన్స్ఫర్స్ గురించి, ఏడవది పదోన్నతులు ప్రమోషన్స్ గురించి, ఎనిమిదవది డిప్యుటేషన్స్, అలాగే తొమ్మిదవది రివర్షన్స్, 10వది
కంపల్సరీ ఈవెంట్స్, కంపల్సరీ వెయిట్. 11వది శిక్షలు, ఏమైనా పనిష్మెంట్స్ ఉన్నాయా? 12వది సస్పెన్షన్స్ ఉంటే. 13వది విధుల నుండి రిలీఫ్ అవ్వడము అప్లికబుల్ అయితే. 14వది నియామకం అంటే అపాయింట్మెంట్. 15వది ఈఎల్ సరెండర్స్. 16వది మాతృ సంస్థకు తిరిగి పంపడం లేదా సరెండర్ చేయడం, అంటే రీపేట్రియేషన్ ఆర్ సరెండర్. 17వది తిరిగి విధుల్లోకి తీసుకోవడం. అలాగే 18వది సెలవు తర్వాత విధుల్లో చేరడం, రిపోర్టింగ్ బ్యాక్ టు డ్యూటీ. 19వది గైర్హాజరు కాలం క్రమబద్ధీకరణ, అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ఆబ్సెన్స్, అంటే ఆబ్సెంట్ అయిన కాలానికి సంబంధించి. 20వది వేతనంపై ప్రభావం చూపని ఇతర వివరాలు, అదర్స్. సో ఈ వివరాలన్నీ కూడా ఫిజికల్ బుక్లో ఉన్నాయో లేదో చూసుకొని పీడిఎఫ్ కాపీకి అనుగుణంగా డేటా అయితే ఎంట్రీ చేయాలి. అంటే మనం స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో తీసుకున్నటువంటి ఆ డేటా ఏదుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లికబుల్ అయిన ప్రతి కాలం కూడా మనము ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన సాంకేతిక సూచన గమనించాలి. ఒక ఉద్యోగికి సుదీర్ఘ సర్వీసు ఉండి 2 లేదా 3 సర్వీసు పుస్తకాలు నిండిపోయి ఉన్నట్లయితే స్కాన్ చేసే సమయంలో ఆ 3 పుస్తకాలను విడివిడిగా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో స్కాన్ చేసి ఒకే పీడిఎఫ్ ఫైల్ను తయారు చేయాలి. సో పీడిఎఫ్ ఫైలు ఎంత పెద్దదైనా పర్లేదు, బుక్స్ 3, ఈ సర్వీస్ బుక్స్ 3 ఉన్నా సరే పీడిఎఫ్ మాత్రం ఒకటే ఉండాలి. అలాగే ఆ పీడిఎఫ్ ఫైల్లో ప్రతి పేజీకి వరుసగా పేజీ నెంబర్లు అయితే ఇవ్వాలి, పేజ్ నెంబర్స్. అలాగే ఆన్లైన్లో డేటా నమోదు చేసేటప్పుడు సర్వీస్ బుక్లోని పాత పేజీ నెంబర్లను కాకుండా మీరు తయారు చేసిన కొత్త స్కాన్ పీడిఎఫ్ కాపీలోని పేజీ నెంబర్లను మాత్రమే రెఫరెన్స్గా ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ ఇవ్వవలసి వస్తే పేజ్ నెంబర్ ఈ పీడిఎఫే ఇప్పటి నుంచి ఆధారం అన్నమాట. ఇది భవిష్యత్తులో వెరిఫికేషన్ కోసం చాలా ఉపయోగపడుతుంది. మరి పనులన్నీ కూడా ఆగస్టు 1, 2026 నాటికి సిద్ధంగా ఉండాలి. మరియు మొత్తం ప్రక్రియను ఆగస్టు 31, 2026 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం కఠినమైన గడువును విధించింది. సో ప్రస్తుతం DDO గారు ఉద్యోగ పెన్షన్ల, జీతాల పెన్షన్ బిల్లులను అప్లోడ్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. సో 25వ తేదీ లాస్ట్, ఈరోజు లాస్ట్ కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వెంటనే సర్వీస్ రికార్డులో ఎస్ఆర్ బుక్లో ప్రతి ఉద్యోగి వారి సంబంధించి ప్రతి ఉద్యోగి యొక్క డేటాను ఫుల్ఫిల్గా ఎంటర్ చేసి సో 31వ తేదీకల్లా రెడీగా పెట్టుకోవాలి. ఆగస్టు 1వ తేదీ నుంచి వాటిని పీడిఎఫ్ స్కాన్స్ చేసి పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేసి ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి డేటా ఆధారంగానే ఆన్లైన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఎస్ఆర్ కోసము పీడిఎఫ్లో ఏ పేజీ నెంబర్ ఏదైతే ఉందో అది మాత్రమే రెఫరెన్స్గా ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఎస్ఆర్లో.